హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాస్కర్ ఐటీ. సో మనం ఈ వీడియోలో నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటి? జావా హ్యాస్ స్టాండర్డ్ రూల్స్ ఫర్ నేమింగ్ ప్యాకేజెస్, క్లాసెస్, మెథడ్స్ టు మేక్ ద కోడ్ మోర్ రీడబుల్ అండ్ ఆర్గనైజ్డ్. సో ఏమంటాడు ఇక్కడ, జావాలో ప్యాకేజెస్కి, క్లాసెస్కి, మెథడ్స్కి కానీ వేరియబుల్స్కి కానీ కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. వాటి యొక్క నేమ్స్ రాసుకున్నప్పుడు కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. ఓకేనా? అదే అంటున్నాడు. ఎందుకు? మనకి ఈజీగా అర్థం కావడానికి, ఆర్గనైజ్డ్ వేలో ఉండడానికి. మనకి ఎప్పుడైతే నువ్వు నేమ్స్ రాసుకుంటున్నావో ఒక స్టాండర్డ్స్ అనేవి జావా ఆల్రెడీ ఫాలో అవుతుంది. అయితే ఏమంటున్నాడు, ప్రోగ్రామర్స్ ఆర్ ఆల్సో ఎంకరేజ్డ్ టు ఫాలో ద సేమ్ రూల్ ఇన్ దేర్ కోడ్. అంటే ఏమంటున్నాడంటే, నేను ఆల్రెడీ ఒక రూల్ స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవుతున్నాను. ప్రోగ్రామర్స్ ఎవరైతే ప్రోగ్రామ్స్ రాసుకుంటారో వాళ్ళు కూడా ఈ రూల్స్ అంటే నేను రాసే విధంగా రాసుకుంటేనే బెటర్ అని చెప్తున్నారు. ఎవరు? సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు. ఓకేనా? గాట్ ఇట్. సో ఏమంటున్నారు, నేను ఒక నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి ఫాలో అవుతున్నాను. సో దానికి కూడా మీరు కూడా ఆ నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకో అవతల వాళ్ళు కూడా మీ రాసిన ప్రోగ్రాము అర్థం చేసుకుంటాడు అంటున్నాడు. ఓకేనా? మనం ప్రాక్టికల్ చెప్దాము. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి, దీస్ కన్వెన్షన్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ బట్ హైలీ రికమెండెడ్ టు రైట్ క్లీన్ అండ్ అండర్స్టాండబుల్ కోడ్. సో ఏమంటున్నాడు, నువ్వు రాసే ఇది నువ్వు ఈ ఒక స్టాండర్డ్ను ఫాలో కావాలి అని చెప్పేసి మ్యాండేటరీగా నువ్వు అదే స్టాండర్డ్ ఫాలో కావాలని కాదు. క్లాస్ నేమ్ ఎప్పుడైతే ఇస్తున్నావో నువ్వు మ్యాండేట్గా ఈ విధంగానే రాయాలని కాదు. బట్ ఏంది, హైలీ రికమెండెడ్. ఎందుకు? అర్థం కావాలి అని చెప్పేసి. ఒకవేళ నువ్వు ఈ ప్రోగ్రామ్ అనేది పక్క వాళ్ళు చూసినప్పుడు కూడా ఈ క్లాస్ నేమ్ అంటే ఏంటి, మెథడ్ నేమ్ ఏంటంటే ఈజీగా దబ్బున ఐడెంటిఫై చేసుకోవడానికి, అంటే ఎక్కువ ఫోకస్డ్గా, అంటే మరీ డెప్త్గా ఆలోచించిన తర్వాత అర్థం కావడం కన్నా చూస్తేనే అర్థమైపోయే విధంగా మనం ఒక స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవుతాము. ప్రోగ్రామ్ రాసే వాళ్ళకు కూడా అవే స్టాండర్డ్స్ ఫాలో అవ్వమని చెప్తున్నాడు. గోట్ క్లారిటీ? సో ఏ విధంగా స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవుతామని మనము క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఏం రాదామంటే, నేమింగ్ కన్వెన్షన్స్ ఫర్ క్లాస్. నేమింగ్ కన్వెన్షన్ ఫర్ క్లాస్. సో ఫస్ట్ మనము క్లాస్ గురించి, క్లాస్ యొక్క నేమింగ్ కన్వెన్షన్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది మనం మాట్లాడుకుందాం. సో క్లాస్ నేమ్ కెన్ హ్యావ్, ఓకేనా, కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ స్పేసెస్. ఏమంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు క్లాస్ నేమ్ క్రియేట్ చేస్తున్నావో ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్, అంటే ఎన్ని నంబర్ ఆఫ్ వర్డ్స్ కూడా నువ్వు రాసుకోవచ్చు, బట్ వర్డ్ టు వర్డ్ మధ్యలో మాత్రం నీకు స్పేస్ ఉండకూడదు అంటున్నాడు. ఓకేనా? సో ఇది పాయింట్ నెంబర్ 1. 2 రూల్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా? సో రూల్ నెంబర్ 2 ఏంటంటే మనకి, ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్, ఓకేనా, షుడ్ స్టార్ట్ విత్ అప్పర్ కేస్. ఓకేనా? ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ షుడ్ స్టార్ట్ విత్ అప్పర్ కేస్. ఏమంటున్నాడు, జావాలో ఎప్పుడైతే నువ్వు క్లాస్ నేమ్ క్రియేట్ చేస్తున్నావో అవి ఎనీ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఉండొచ్చు, బట్ స్పేసెస్ మాత్రం ఉండకూడదు. ఓకేనా? బట్ ఇంకోటి ఏంది, ఎన్ని వర్డ్స్ రాస్తున్నావో అన్ని వర్డ్స్కి నువ్వు ఆ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉండాలి అంటున్నాడు. సో ఏ విధంగా రాసుకోవచ్చు మనం? ఫర్ సపోజ్ నేను ఇక్కడ క్లాస్ ఇక్కడ క్రియేట్ చేసినాను అనుకోండి, ప్రీవియస్గా మనము ఈ విధంగా రాసుకునే వాళ్ళం. ఎందుకు అంటే మీకు డౌట్ క్రియేట్ కావాలని చెప్పేసి నేను ఈ విధంగా రాశాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను క్లాస్ నేమ్ ఈ విధంగా రాసుకుంటున్నాను. ఇది వ్యాలిడా? ఇది వ్యాలిడా? వ్యాలిడే, బట్ జావా రికమెండెడ్ స్టాండర్డ్స్లో కాదు. ఎందుకు? జావా రికమెండెడ్ ఏంది, ఈ వర్డ్ ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ అనేది ఏముండాలి మనకి, క్యాపిటల్లో ఉండాలి. ఇది ప్రాపర్ వ్యాలిడ్. యాజ్ పర్ జావా స్టాండర్డ్స్లో ఇది వ్యాలిడ్. ఒకవేళ నేను స్మాల్ రాస్తానంటే మన స్టాండర్డ్స్లో అది వ్యాలిడ్, బట్ జావా రికమెండెడ్ స్టాండర్డ్స్లో ఇది వ్యాలిడ్ కాదు. ఓకేనా? సో చూడండి, మీరు ఈ విధంగా రాస్తే ఏ విధంగా ఎంత మంచిగా అర్థమవుతుంది, ఈ విధంగా రాస్తే ఎంత మంచిగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఏది బెస్ట్ అనేది మీకు అర్థం చేసుకోండి. కానీ మనం రికమెండెడ్ స్టాండర్డ్స్ మాత్రం ఇదే అండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంది, ఇప్పుడు మనము అదే విధంగా ఇప్పుడు మళ్ళీ నేను రాసుకుంటున్నా అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పారు కదా, నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే క్రెడిట్ కార్డ్ అని రాస్తాను. క్రెడిట్ కార్డ్, ఎనీ నెంబర్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ స్పేసెస్ అని చెప్పాడు కదా. సో ఎగ్జాంపుల్ నెంబర్ 2లో నేను క్రెడిట్ కార్డ్ అని రాసుకున్నాను. ఇది అర్థమయ్యే విధంగా ఉందా లేదా? ఎవ్రీ వర్డ్
ఫస్ట్ క్యారెక్టర్ షుడ్ బి అప్పర్ క్లాస్ అని చెప్పారు రికమెండెడ్ స్టాండర్డ్స్. సో నేను ఈ విధంగా రాసుకున్నాను. చూడండి ఇప్పుడు ఏ విధంగా అర్థమవుతుందో. సో క్లాస్ నేమ్ అనేది మనం ఈ విధంగా రాసుకోవాలి. ఎన్ని వర్డ్స్ ఉంటే ఆ వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఆ వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ 3 వర్డ్స్ రాసుకున్నాను అనుకోండి. క్లాస్ క్రెడిట్ కార్డ్ సిస్టమ్స్ అనుకుందాం, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అనుకుందాం. ఓకేనా, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అని రాసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా రాసుకున్నాం. ఇది అర్థమయ్యే విధంగా ఉందా? మనకి ఏదో రాసినామని అనిపిస్తలేదా? సో రికమెండెడ్ వర్డ్ ఏంది? క్రెడిట్ అనే ఒక వర్డ్. సో క్రెడిట్ అనే వర్డ్కి ఫస్ట్ క్యారెక్టర్ అనేది నేను క్యాపిటల్ అని రాసుకున్నాను. కార్డ్ అనే దానికి ఫస్ట్ క్యారెక్టర్ నేను మళ్ళీ క్యాపిటల్లో రాసుకున్నాను. స్టేట్మెంట్ ఫస్ట్ క్యారెక్టర్ నేను క్యాపిటల్ రాసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈజీ వేలో అర్థమవుతుంది మనకి. ఓకేనా. సో క్లాస్ నేమ్ అనేది ఈ విధంగా ఉండాలి అన్నాడు. సో అదే మనం క్యాపిటల్ స్మాల్ లెటర్స్లో రాసుకోవచ్చు, మనకి ఎర్రర్ షో చేయదు. బట్ ఏంటంటే రికమెండెడ్, జావా రికమెండెడ్ ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఓకేనా. సో క్లాస్ నేమ్ ఏ విధంగా రాసుకోవాలో అర్థమైందా మీకు? సో దీన్నే మనము నేమింగ్ కన్వెన్షన్స్ అంటాము. దేనికి? క్లాస్కి. గొట్ క్లారిటీ? సో నెక్స్ట్ టాపిక్ మనం దేని గురించి మాట్లాడుకోవచ్చు? నేమింగ్ కన్వెన్షన్స్ ఫర్ వేరియబుల్స్. సో వేరియబుల్ యొక్క నేమింగ్ కన్వెన్షన్ ఏమి ఉండాలి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి వేరియబుల్ నేమ్ కెన్ హ్యావ్ ఎనీ number of words. ఓకేనా, వేరియబుల్ నేమ్స్ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే వేరియబుల్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ లోవర్ కేస్. వేరియబుల్ నేమ్ ఏ విధంగా ఉండాలి? స్టార్ట్ ఏ విధంగా కావాలి? లోవర్ కేస్లో మనకి స్టార్ట్ కావాలి. బట్ ఫ్రమ్ second word every word first letter should start with upper case. అర్థమైందా గైస్? ఏమంటున్నాడు? వేరియబుల్ నేమ్ అనేది, మన వేరియబుల్ అనేది ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్ కూడా రాసుకోవచ్చు. బట్ ఏమంటున్నాడు? వేరియబుల్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ లోవర్ కేస్. లోవర్ కేస్లో స్టార్ట్ కావాలి. బట్ సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో, ఫస్ట్ వర్డ్ మనకి లోవర్ కేస్లోనే ఉండాలి. బట్ సెకండ్ వర్డ్ నుంచి ప్రతి ఒక్క వర్డ్ ఫస్ట్ లెటర్ అనేది అప్పర్ కేస్లోనే ఉండాలి. ఓకేనా. సో ఎగ్జాంపుల్ రాసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం రాస్తానంటే ఇంట్ ఆఫ్ నేమ్ అని రాసుకున్నాను. ఇంట్ ఆఫ్ నేమ్ అని రాసుకున్నాను. ఇది వ్యాలిడా? వ్యాలిడే. ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ వచ్చేసి మనకి స్మాల్లోనే ఉండాలి. ఒకవేళ నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉందనుకో, ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను ఇక్కడ ఇంట్ ఆఫ్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్ట్రింగ్ అంటే మీకు గుర్తుపెట్టుకొని జస్ట్ అంతే. స్ట్రింగ్ ఆఫ్ నేను ఏం చేస్తాను ఇక్కడ ఫాదర్ నేమ్ అని రాశాను. సో ఏమంటున్నాడు ఇక్కడ? వేరియబుల్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ లోవర్ కేస్ లెటర్. ఓకేనా, లోవర్ కేస్ లెటర్ వే స్టార్ట్ అయింది. బట్ ఫ్రమ్ సెకండ్ వర్డ్ ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ షుడ్ స్టార్ట్ విత్ అప్పర్ కేస్. ఫాదర్ అనే ఫస్ట్ వర్డ్ అయిపోయింది. బట్ సెకండ్ వర్డ్ ఏంది? నేమ్. ఇక్కడ నేమ్ యొక్క ఫస్ట్ వర్డ్ అనేది క్యాపిటల్. అంటే ఇక్కడ నుంచి మనకి సెకండ్ వర్డ్ నుంచి ప్రతి ఒక్క వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ అనేది మనకి క్యాపిటల్లోనే ఉండాలి. ఇప్పుడు నేను ఏమంటాను ఇంకోటి, ఇంట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ అని రాసుకున్నాను. సో ఇది ఏ విధంగా ఉంది చూడండి, అర్థమయ్యే విధంగా ఉందా? సో ఇక్కడ రూల్ ఏంది యాక్చువల్గా? ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ స్మాల్గానే ఉండాలి. బట్ ఫ్రమ్ సెకండ్ వర్డ్ ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ షుడ్ బి అప్పర్ కేస్, క్యాపిటల్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, కార్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ నేను క్యాపిటల్ రాసుకున్నాను. బ్యాలెన్స్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ నేను క్యాపిటల్. అంటే ఏమంటున్నాడు? ఫస్ట్ వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే స్మాల్లోనే ఉండాలి. మిగతా వర్డ్స్ ప్రతి ఒక్కటి అప్పర్ కేస్లోనే ఉండాలి. సో అర్థమైందా? అంటే మనకి ఫస్ట్ వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే స్మాల్ ఉండాలి. మిగతా ప్రతి ఒక్క వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యాపిటల్లో ఉండాలి. సో దాన్ని ఏమంటాం మనము?
వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్స్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏంది, జావా అనేది ఈ స్టాండర్డ్స్ ఫాలో అవుతుంది. జావా అనేది ఈ స్టాండర్డ్స్లో ఫాలో అవుతుంది. సో ఇంకోటి ఏంది, నేమింగ్ కన్వెన్షన్స్ ఫర్ మెథడ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి నేమింగ్ కన్వెన్షన్స్ ఫర్ మెథడ్. సో మెథడ్ యొక్క నేమింగ్ కన్వెన్షన్ ఏ విధంగా ఉంటుంది మనకి, యాజ్ ఇట్ ఈస్ ఏదైతే వేరియబుల్కి మనం యూజ్ చేసుకుంటున్నామో మెథడ్కి కూడా అదే యూజ్ చేసుకుంటాము. ఓకేనా. మెథడ్ కూడా మనము అదే యూజ్ చేసుకుంటాము. మెథడ్ కూడా అదే యూజ్ చేస్తాం. మెథడ్ యొక్క ఫస్ట్ వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే స్మాల్ ఉండాలి. మిగతా ప్రతి ఒక్క వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ అనేది మనకి క్యాపిటల్లో ఉండాలి. ఓకేనా. సో ఏమంటున్నాడు ఇక్కడ, ఇప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఎగ్జాంపుల్ మెథడ్ నేమ్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మెథడ్కి మనకి వేరియబుల్స్కి ఏ విధంగా డిఫరెన్స్ ఏ విధంగా తెలుసుకోవచ్చు మనము, పారెంథసిస్ అనేది డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెథడ్ నేమ్ వచ్చేసి నేను మెయిన్ అని రాస్తాను. ఇక్కడ నేను మెయిన్ అనే ఒక మెథడ్ నేమ్ రాసుకున్నాను. సో ఏ విధంగా తెలుసుకోవాలి మనం మెథడ్ నేమ్, పారెంథసిస్. ఓకేనా. సో మెథడ్ యొక్క స్టార్టింగ్ అండ్ మెథడ్ ఎండింగ్. సో ఈ విధంగా మనం మెథడ్ నేమ్ అనేది రాసుకోవచ్చు. ఇంకోటి సేమ్ మనం రాసుకుంది ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అని రాసుకున్నాం. ఇది వ్యాలిడే, బట్ జావా రికమెండెడ్ స్టాండర్డ్లో కాదు. జావా రికమెండెడ్ స్టాండర్డ్స్ ఏంది, సేమ్ యాజ్ వేరియబుల్ నేమ్ ఎలా ఉంటుందో అది కూడా మనం అది కూడా మెథడ్ నేమ్ కూడా మనము అదే విధంగా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే స్మాల్ ఉండాలి, మిగతా నుంచి ఏ వర్డ్ అయినా ఉండని ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఫ్రమ్ సెకండ్ ఎవ్రీ ఫస్ట్ క్యారెక్టర్ షుడ్ బి క్యాపిటల్. గట్ క్లారిటీ. సో ఈ విధంగా మనము రాసుకోవచ్చు. మెథడ్ ఏ విధంగా తెలుసుకోవచ్చు, మనము పారెంథసిస్ ఉంది మనము మెథడ్ అని పిలుచుకుంటాం. ఓకేనా. మెథడ్ గురించి మనం మాట్లాడలేం కాబట్టి ఎక్కువ ఆలోచించకండి దాని గురించి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే నేమింగ్ కన్వెన్షన్స్ ఫర్ కాన్స్టెంట్స్. నేమింగ్ కన్వెన్షన్స్ ఫర్ కాన్స్టెంట్స్ ఏమంటున్నాడు, ఇన్ కాన్స్టెంట్స్ ఆల్ వర్డ్స్ అండ్ ఆల్ క్యారెక్టర్స్, ఓకేనా, షుడ్ రైట్ ఇన్ అప్పర్ కేస్. ఏమంటున్నాడు, కాన్స్టెంట్స్ ఎప్పుడైతే రాసుకుంటున్నావో ప్రతి ఒక్క లెటర్ ప్రతి ఒక్క వర్డ్ అనేది మనకి అప్పర్ కేస్లోనే ఉండాలి. ఓకేనా. ప్రతి ఒక్క వర్డ్ అనేది ప్రతి ఒక్క లెటర్ అనేది మనకి అప్పర్ కేస్లోనే ఉండాలి. ఒకవేళ మనము మల్టిపుల్ వర్డ్స్ రాసుకున్నాం అనుకో, వర్డ్ టు వర్డ్ మధ్యలో మనము అండర్ స్కోర్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా. ఇఫ్ యు ఆర్ యూజింగ్ multiple words for constants, so use underscore in between the words. Okay na. So ఏమంటున్నాడు, if you are using multiple words for constants, so use underscore. Okay na. సో ఏమంటాడు, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ మల్టిపుల్ వర్డ్స్ ఫర్ కాన్స్టెంట్స్ సో యూజ్ అండర్ స్కోర్ ఇన్ బిట్వీన్ ద వర్డ్స్. సో ఏమంటున్నాడు, మన కాన్స్టెంట్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు మ్యాక్స్ అని ఉంటుంది. ఓకేనా. దీన్ని మనము కాన్స్టెంట్స్ అనుకుంటాం. ఓకేనా. మనకి ఏ విధంగా ఉంటాయంటే కాన్స్టెంట్స్, ఇప్పుడు కాన్స్టెంట్స్ ఏ విధంగా రాసుకుంటామంటే మనము ఇంట్ ఆఫ్ మ్యాక్స్, ఓకేనా, ఈక్వల్స్ టు 13 or 14. సో మనము కాన్స్టెంట్స్ అనేవి ఈ విధంగా రాసుకుంటాము. కాన్స్టెంట్స్ అంటే ఏంటి, ఫిక్స్డ్ నంబర్స్, ఆ నంబర్ అనేది చేంజ్ కాదు. మనం ఇప్పుడు మీరు ఒకసారి అప్పుడు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏజ్ అనేది అబోవ్ 18 ఉంటేనే అది అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ చూపిస్తుంది.
బిలో 18 వాళ్ళకి ఆప్షన్స్ అనేది చూపించదు. ఎందుకు? మనం ఈ విధంగా కాన్స్టెంట్స్ అనేవి వాడతాము. కాన్స్టెంట్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ వాల్యూ అనమాట. ఆ వాల్యూ అనేది మనము చేంజ్ చేయలేము. వాల్యూ అనేది మనము చేంజ్ చేయలేము. దాన్ని మనం ఏమంటాము? కాన్స్టెంట్స్ అంటాం. సో, కాన్స్టెంట్స్ ఏ విధంగా రాసుకుంటాం మనము? ప్రతి ఒక్క వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ గానీ, లాస్ట్ క్యారెక్టర్ గానీ ఏదైనా ఉండండి. ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది మనకి క్యాపిటల్‌లోనే ఉండాలి. అదే విధంగా మనకి ఫర్ సపోజ్ మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయంటే ఏ విధంగా రాసుకోవచ్చు? ఇంట్ ఆఫ్ మ్యాక్స్ అండర్‌స్కోర్ నంబర్ ఈక్వల్స్ టు 33. సో, ఈ విధంగా రాసుకోవచ్చు. మనం అండర్‌స్కోర్ అనేది మిడిల్‌లో యూజ్ చేయాలి. మనం కాన్స్టెంట్ ఎందుకు యూజ్ చేస్తాం కాన్స్టెంట్స్? వాల్యూ అనేది ఫిక్స్. వాల్యూ అనేది ఫిక్స్. సో, ఆ వాల్యూని మనము చేంజ్ చేయలేము. సో, ఏ విధంగా రాసుకోవచ్చు మనం దాన్ని? ఇక్కడ ఫైనల్ అని ఇస్తే మనం ఇక్కడ ఫైనల్ అని ఇస్తామన్నమాట. ఓకేనా? సో, ఇది మనము ఊప్స్ కాన్సెప్ట్‌లో తెలుసుకున్న కాన్సెప్ట్ ఇది. ఓకేనా? బట్ కాన్స్టెంట్స్ టాపిక్ తెలవాలంటే మీకు ఇది తెలియాలి. సో, ఇక్కడ ఫైనల్ రాసుకుంటే మనం ఏందంటే ఇది ఫైనల్ ఇంక. దీన్ని ఎవరో చేంజ్ చేయలేరు. బట్ మల్టిపుల్ ఇప్పుడు కాన్స్టెంట్స్ యొక్క మల్టిపుల్ వర్డ్స్ మనం రాసుకోవాలంటే ఏ విధంగా వర్డ్ టు వర్డ్ డిఫరెన్స్ ఏ విధంగా తెలుసుకోవచ్చు మనము? అండర్‌స్కోర్ ద్వారా తెలుపుకోవచ్చు. ఎన్ని వర్డ్స్ అని ఉండని ఆ వర్డ్ టు వర్డ్ మధ్యలో మనకి అండర్‌స్కోర్ అనేది మనము రాసుకోవాలి. గాట్ క్లారిటీ? నేమింగ్ కన్వెన్షన్స్ ఫర్ కాన్స్టెంట్స్ అంటే తెలిసిందా? కాన్స్టెంట్స్ అనేవి ఎందుకు రాసుకుంటాం మనము? ఆ యొక్క వాల్యూ అనేది ఫిక్స్. ఇంకో మన వేరే వాళ్ళు చేంజ్ చేయాలనుకున్నా కానీ వాల్యూ అనేది చేంజ్ చేయలేరు. ఓకేనా? సో, దానికోసం మనము కాన్స్టెంట్స్ రాసుకుంటాం. నెక్స్ట్ ఏంది? నేమింగ్ కన్వెన్షన్స్ ఫర్ ప్యాకేజెస్. సో, నేమింగ్ కన్వెన్షన్స్ ఫర్ ప్యాకేజ్ ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఆల్రెడీ రాశాను. బట్ ఏంటంటే నా వీడియో పాజ్ అయిపోయింది. ఓకేనా? సో, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. సారీ గైస్. సో, నేమింగ్ కన్వెన్షన్స్ ఫర్ ప్యాకేజెస్. ప్యాకేజెస్ ఏమంటున్నాడు? ఫర్ ప్యాకేజెస్ వీ కెన్ యూజ్ ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్. ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి మనము ప్యాకేజెస్కి రాసుకోవచ్చు. బట్ ఏంది? రికమెండెడ్ టు రైట్ ఎవ్రీ వర్డ్ ఇన్ లోవర్ కేస్. ప్రతి ఒక్క వర్డ్ అనేది నువ్వు లోవర్ కేస్లోనే రాసుకోవాలి. ప్రతి ఒక్క వర్డ్ అనేది నువ్వు లోవర్ కేస్లోనే రాసుకోవాలి. ఒకవేళ మల్టిపుల్ వర్డ్స్ అనేవి రాసుకుంటే ప్యాకేజ్లో ఏమవుతుంది? నువ్వు వర్డ్ టు వర్డ్ మధ్యలో డాట్ సింబల్ పెట్టుకోవాలి. డాట్ సింబల్ పెట్టుకోవాలి. ఓకేనా? సో, ఏ విధంగా రాసుకోవచ్చు మనము ప్యాకేజ్ నేమ్ అనేది? కామ్ డాట్ యాప్ డాట్ క్రెడిట్. అంటే ప్యాకేజ్ నేమ్లో ప్రతి ఒక్క వర్డ్ అనేది స్మాలర్ కేస్లోనే రాసుకున్నాను. వర్డ్ టు వర్డ్ డిఫరెన్స్ ఏ విధంగా చూపిస్తున్నాను? డాట్ ద్వారా చూపిస్తున్నాను. ఓకేనా? సో, ఈ విధంగా మనము ప్యాకేజ్ నేమ్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా? ప్యాకేజ్ గురించి ఎక్కువ ఆలోచించకండి మీరు. కమింగ్ క్లాస్లో మీరు రాస్తున్న కొద్దీ మీకే అర్థమైపోతుంది. ఓకేనా? బట్ ఏంది? నేమింగ్ కన్వెన్షన్స్ అనేది మనం స్టాండర్డ్స్గా ఫాలో అవ్వాలి. మన ఇప్పుడు సింపుల్గా మీరు ఒక కంపెనీలోకి వెళ్ళి జాబ్ చేస్తున్నారు. మీకు నేమింగ్ కన్వెన్షన్ అనే టాపిక్ తెలియదు. మీరు ఎలా పడితే అలా క్లాస్ నేమ్స్ కానీ వేరియబుల్స్ నేమ్స్ కానీ రాసేస్తున్నారు. మీకు ఈజీగా వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారంటే వీనికి ప్రోగ్రామ్ రాయడానికి రాదని అర్థం చేసుకుంటారు. నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి చాలా ఫాలో అవ్వాలి. క్లాస్కి నేమ్ ఏ విధంగా ఇవ్వాలి, మెథడ్స్కి నేను నేమ్ ఏ విధంగా ఇవ్వాలి, వేరియబుల్స్కి నేను నేమ్స్ ఏ విధంగా ఇవ్వాలి, ప్యాకేజెస్కి నేను నేమ్స్ ఏ విధంగా ఇవ్వాలి. సో, ఇవన్నీ మీరు క్లారిటీగా తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు బేసిక్స్ అనేవి ఇవే. ఒక ప్రోగ్రామ్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు బేసిక్స్ అనేవి ఇవే. సో, ఓకేనా? సో, దేన్ని ఏమంటాం మనము? మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాము. నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏమంటాము? జావా అని ఇది ఆల్రెడీ కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతుంది. దేనికి? ప్యాకేజ్ నేమ్ రాసుకోవడానికి కానీ, క్లాస్ నేమ్ రాసుకోవడానికి కానీ, మెథడ్ నేమ్ రాసుకోవడానికి కానీ కొన్ని స్టాండర్డ్స్ అనేది ఫాలో అవుతుంది. మనని కూడా ఏమంటున్నారంటే మీరు కూడా అదే స్టాండర్డ్స్ ఫాలో కాండి. సో, ఎందుకు అది? అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. మీది మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇది మ్యాండేటరీగా ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వడము కాదు. బట్ ఏంది? హైలీ రికమెండెడ్. ఎందుకు? మనకి క్లీన్ అండ్ అండర్స్టాండబుల్గా ఉంటుంది కోడ్ అనేది. ఓకేనా? సో, క్లాసెస్కి ఏ విధంగా రాసుకోవచ్చు మనము? ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటల్లోనే ఉండాలి. ఎన్ని వర్డ్స్ రాసుకుంటే ఆ వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అని ఉండాలి. ఓకేనా? సో, ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఓకేనా? సో, వేరియబుల్స్కి ఏ విధంగా రాసుకోవచ్చు మనము? ఎన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ కూడా రాసుకోవచ్చు. బట్ ఓన్లీ ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ మాత్రమే స్మాల్ ఉండాలి. మిగతా ఎన్ని వర్డ్స్ రాసుకుంటావో అన్ని వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటల్ అనే ఉండాలి. ఓకేనా? సో, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్లో మీకు ఇది అర్థమవుతుంది క్లారిటీగా. కన్ఫ్యూజన్ క్రియేట్ అయినా కానీ ప్రాబ్లం ఏం లేదు. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో, ఇక్కడ ఏం చేసిన నేను క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ అని రాసినాను. ఇక్కడ ఏంది? క్రెడిట్ అనే దానికి ఫస్ట్ లెటర్ అనేది నేను స్మాల్లో రాసుకున్నాను.
సెకండ్ వర్డ్ నుంచి ప్రతి ఒక్క వర్డ్ ఫస్ట్ లెటర్ అనేది నేను క్యాపిటల్లో రాసుకుంటున్నాను. సో వేరియబుల్స్కి మెథడ్స్కి మనము సేమే యూజ్ చేస్తాం. ఓకేనా? బట్ డిఫరెన్స్ మెథడ్స్ అనే డిఫరెన్స్ ఏ విధంగా తెలుస్తుంది మనకి ఇక్కడ పారాంథసిస్ ద్వారా తెలుస్తుంది. గట్ క్లారిటీ? సో ఇంకోటి ఏంది, కాన్స్టెంట్స్ అంటే ఏంది, వాల్యూ కెనాట్ బి చేంజ్. అంటే కాన్స్టెంట్స్ మనం ఏ విధంగా రాసుకుంటాము, ప్రతి ఒక్క వర్డ్ ప్రతి ఒక్క లెటర్ అనేది మనకి క్యాపిటల్లోనే ఉండాలి. బట్ వర్డ్ టు వర్డ్ డిఫరెన్స్ ఏ విధంగా తెలియాలి మనకి, అండర్ స్కోర్ సింబల్ వాడతాం మనము. ఓకేనా? సో ఇది కాన్స్టెంట్ అంటే ఫైనల్ అని ఏ విధంగా తెలియాలి మనం ఇక్కడ లెఫ్ట్లో ఫైనల్ అని ఇస్తాం. ఓకేనా? వచ్చే క్లాస్లో మనం ఈ టాపిక్స్ అనేవి మాట్లాడుకుంటాము, దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఓకేనా? సో కాన్స్టెంట్స్ అనేవి మనము ఆల్ క్యాపిటల్లో వాడతాము. కాన్స్టెంట్స్కి మనం ప్రతి ఒక్క వర్డ్ అనేది క్యాపిటల్లోనే వాడతాము, లెటర్స్ కూడా మనము క్యాపిటల్లోనే వాడతాం. ప్యాకేజెస్కి ఏంది, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అనేది మనము స్మాల్ లెటర్లోనే ఇస్తాము. ఓకేనా? ప్యాకేజ్కి ఏంది, ప్రతి ఒక్క వర్డ్ అనేది ప్రతి ఒక్క లెటర్ అనేది మనము స్మాల్ కేస్లోనే ఇస్తాము. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ వర్డ్ టు వర్డ్ డిఫరెన్స్ తెలియాలంటే ఏ విధంగా పెట్టుకుంటాం మనము, డాట్ అని పెట్టుకుంటాము. ఓకేనా? ప్యాకేజ్ ఏ విధంగా రాసుకుంటాం అనేది మనం కమింగ్ క్లాస్లో కూడా మాట్లాడుకోవచ్చు, దీని గురించి కూడా ఎక్కువ ఆలోచించకండి. బట్ ఏంటంటే ప్యాకేజెస్కి మనము ఏ విధంగా నేమింగ్ కన్వెన్షన్ ఇస్తాం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్యాకేజెస్ కాన్సెప్ట్ నేను మాట్లాడలేను కాబట్టి మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అనేది. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి ఏంటంటే మనం ఆల్రెడీ మెథడ్స్ గురించి మాట్లాడుకోలేం, ప్యాకేజ్ గురించి మాట్లాడుకోలేం కాబట్టి జస్ట్ మీరు క్లాసెస్ గురించి, వేరియబుల్స్ గురించి మాత్రం గట్టిగా అర్థం చేసుకోండి. ఓకేనా? గట్ క్లారిటీ? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.